హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యాస్ ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి రాగి. ముందుగా రాగులు 1 కప్ తీసుకొని 12 అవర్స్ వరకు వాటిని నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మినపగుళ్ళు 1 కప్ తీసుకొని వాటిని 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. చివరిగా 3 కప్స్ ఇడ్లీ రవ్వని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ గ్రైండర్లో పిండేసుకునే ముందు తీసుకొని నానబెట్టుకున్నా సరిపోతుంది. అన్నిటికంటే ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సింది రాగులు, ఎందుకంటే అవి త్వరగా నానవు. మిగతా వాటి మినిమం 12 అవర్స్ అన్నా ఉండాలి, మ్యాక్సిమం 16 అవర్స్ ఉన్నా ఏం కాదు. ముందుగా మనం రాగుల్ని తీసుకొని గ్రైండర్లో అనేది వేసుకోవాలి. అది కొంచెం మెదిగాక అప్పుడు మినపగుళ్ళని వేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని మెదగనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఇడ్లీ రవ్వని ఒకసారి వాష్ చేసుకొని ఆ రవ్వని నీట్గా స్క్వీజ్ చేసుకొని వాటర్ అంతా పోయేలాగా ఇలా ఆ రవ్వని పక్కన పెట్టు. ఈ రెండింటిని కలుపుకొని ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఓవర్ నైట్ అంతా బయటే పెట్టుకోవాలి. అప్పుడే ఈ పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇడ్లీలు కూడా సాఫ్ట్గా, మెత్తగా అండ్ టేస్టీగా వస్తాయి. చూడండి ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.